హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. కమాన్ స్టార్ట్. గోవా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో నేను చాలా సార్లు లైవ్ లో కూడా మీకు చెప్పాను కదా. సో ఇంకా మార్నింగ్ అయితే 4:30కి లేసి ఇంకా లగేజ్ అయితే నైట్ డే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా మొత్తానికి ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ అయితే ఇంకా అందరం రెడీ అయి కార్లో అయితే బయలుదేరాము. చూసారు కదా, పిల్లలైతే అప్పుడే నిద్రపోతున్నారు, ఎందుకంటే పొద్దున్నే లేసారు కాబట్టి. ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. మధ్యలో ఎక్కడైనా టిఫిన్ చేసి హ్యాపీగా బయలుదేరదాం అనిపించింది. ఇంకా సో మధ్యలో అయితే టిఫిన్ కూడా కానిచ్చేసాము. ఇంకా ఒక పొలంలో అయితే చిన్న చిన్న పువ్వులు కనిపించినాయి. ఈ పువ్వులు పక్కన ఒక ఫిష్ చేపల చెరువు కూడా ఉంది. అది కూడా చూసి కొబ్బరి చెట్ల మధ్యలో కొన్ని ఫొటోస్ అయితే దిగామని చెప్పి అయితే ఆగామన్నమాట. వెదర్ కొంచెం కూల్గా ఉంది, హాట్గా ఉంది, గాలి కూడా వీస్తుంది. ఇంకా అక్కడ ఒక కుక్క అయితే బౌబౌం అంటుంది. అది చూసి నాకు భయమైంది, వెనక్కైతే వచ్చేసాను అనమాట. హైవే మీద ఫుల్ స్పీడ్గా అయితే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మేమైతే పక్కన ఆపేసుకున్నాము. దీంట్లో చేపలు ఉన్నాయేమో అని చూద్దామని దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. పెద్ద పెద్దగా అయితే లేవు, చాలా చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చేపల చెరువులు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా కుక్క అయితే మొగురుతుంది. ఇంకా అది కొంచెం భయంగానే అనిపించింది. బరక్కు నొరుకొచ్చి కాటేస్తే ఏం చేసేది లేదు. సో ఇంకా అలా అయితే చెరువు అయితే చూసామన్నమాట. చాలా చక్కగా ఉంది వ్యూ పాయింట్ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే సరదాగా అయితే మంచిగా దిగామన్నమాట. వెళ్తూ మంచి అయితే వీడియోస్ అయితే అన్ని కవర్ చేశాను నేను. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి పెట్టేసేయండి. మంచి వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. నేను వెళ్ళినప్పుడు కొండలు, లోయలు, అసలు దట్టమైన అడవి, ఇవన్నీ మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టేసుకోండి. చూసారు కదా కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయి. కొబ్బరి మట్టలు పట్టుకొని అలా ఎలాడుతూ సూపర్గా ఎంజాయ్ చేసాము. మా వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ దిగుదామని అటు సైడ్ వాళ్ళు దిగుతున్నారు, ఇటు సైడ్ మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం. కొబ్బరి మట్ట ఎలాడుతుంది కదా, దాని దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దిగు అని చెప్పాడనమాట మా హస్బెండ్. సరేలే అని నేనైతే వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ కూడా దిగాను. అండ్ అదంతా కొద్దిసేపు కూడా ఆడుకున్నాను అనమాట. చిన్న పిల్లల సరదాగా అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఎప్పటికీ ఇంట్లో ఉంటే వారికే ఉంటుంది, అలా సరదాగా అప్పుడప్పుడు తిరిగేస్తే కొంచెం హాయిగా సంతృప్తిగా కూడా ఉంటుంది కదా. మంచిగా మట్టి అయితే ఇలా వంగిపోయింది, దాన్ని పట్టుకొని ఎలాడితే బాగుండు అనిపించింది. కానీ పుసుకునే కింద పడ్డాం అనుకో, ఇక అంతే సంగతి అవుతుంది అనిపించింది. ఇంకా 2-3 ఫొటోస్ అయితే అలా సరదాగా దిగి ఇంకా నచ్చినన్ని కొబ్బరి చెట్లు దగ్గర కొన్ని ఫొటోస్, పిల్లలు మేము అలా సరదాగా అయితే ఫొటోస్ అయితే దిగామన్నమాట. కొంచెం టైం అయితే వేస్ట్ చేసాము, మాకు తెలియదు ఈ ట్రైన్ టైంలో వెళ్తే బాగుంటుందని. సో ఇంకా సరదాగా ఫొటోస్ అయితే దిగామన్నమాట. చూసారు కదా, ఇంకా చలో అనేసి ఇంకా బయలుదేరడానికి అయితే సిద్ధమయ్యాము. ఇంకా హెయిర్ అయితే లీవ్ చేసుకున్నాను, ముఖం అప్పటికే కాస్త డల్గా అయ్యింది. ఇంకా వెళ్ళిన తర్వాత మాకు ఇంకా 150 కిలోమీటర్లు ఉంది గోవా అన్నప్పుడు కొద్దిగా దారిలో అయితే స్టే చేయడానికి ఆగాము. ఎందుకనంటే ఇంకా చాలా అడవి ఉంది మధ్యలో, అండ్ ఇంకా చాలా ఘాట్ రోడ్ ఉందని చెప్పాడు. ఘాట్ రోడ్ అంటే ఏంట్రా అనుకున్నాను, సరేలే చూస్తే మనకు కూడా తెలుస్తుంది కదా అనుకున్నాను. ఇబ్బంది పెట్టొద్దు, ఒకడే డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా స్టే చేయడానికి అయితే ఓకే అనిపించింది. అందరం ఆల్మోస్ట్ అలసిపోయాము, రెస్ట్ తీసుకుంటేనే బెటర్ అనిపించింది. ఇంకా అయితే ఆగిపోయామన్నమాట. ఇంకా లగేజ్ అంతా తీసాం. అక్కడ వర్షం పడుతుంది, చాలా వెదర్ కూడా కూల్గా ఉంది. నేను సేఫ్ సైడ్గా అండ్ 2 బెడ్షీట్లు ఇంకా పరుపు అవి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఏమో దారిలో చెప్పలేము ఎలా ఉంటుందని చెప్పేసి సేఫ్ సైడ్గా తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం వీడియో అయితే కవర్ చేశాను. మా పిల్లలు బెడ్షీట్లు అవన్నీ తీసి సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికల్లా వెళ్ళినప్పుడు దుప్పట్లు ఉంటే చాలా మంచిది, ఎక్కడో ఒక చోట స్టే చేయొచ్చు. అందరం దిగి లగేజ్ అయితే తీసేసుకొని ఇంకా రెడీ అయ్యి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. కొంచెం ఆకలిగా ఉంది, అందరికి ఆకలేం అవ్వట్లేదు, బట్ కొంచెం ఆకలి అవుతుంది. మా హస్బెండ్ మాట్లాడడానికి అయితే పైకి అయితే వెళ్ళాడనమాట. ఇంకా హోటల్ రెంట్ ఎంత అవన్నీ ఇంకా అవన్నీ మాట్లాడి వచ్చేలోపు మేము కూడా కొంచెం లగేజ్ సెట్ చేయడానికి ఉంటుంది కదా అనిపించింది. మా వెహికల్ అయితే ఇటు లాస్ట్ సైడ్ అయితే పెట్టాము. వాళ్ళిద్దరైతే పైకి వెళ్ళారు మాట్లాడి వచ్చిన తర్వాత మన లగేజ్ తీసుకొని వెళ్ళామని చెప్పేసి. ఒక నైట్ మాత్రమే మేము స్టే చేయడానికి అయితే ఉందనమాట. అసలు ఆ హోటల్కి అన్నీ ఎక్కడ చూసినా పెద్ద తేనె తట్టెలు ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అడవి ఉంది, చిన్న ఇల్లులు ఉన్నాయి. నైట్ అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ చాలా మంది స్టే చేస్తారంట. ఎందుకనంటే ఇంకా 150 కిలోమీటర్ ఉంది, ఘాట్ రోడ్ ఉంది, అండ్ మొత్తం హైవే ఉంది. చుట్టూ ఇటుపక్క అటుపక్క ఎక్కడ లైట్లు లేవు. మేము వెళ్తున్నప్పుడు అన్ని లారీలే అడ్డం వస్తున్నాయి. ఎందుకైనా మంచిది, ఆగిపోతే బెటర్ అనిపించింది అనమాట. ఇంకా మొత్తానికైతే ఆగిపోయాము. వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసామన్నమాట సైడ్కి. ఇక్కడ జ్యూస్ పాయింట్ కూడా ఉంది, 50 రూపాయలకి జ్యూస్ ఉందనమాట. నేనైతే ఇంకా మంచిగా వాటర్ మెలన్ ఒక జ్యూస్ అయితే తీసుకున్నాను. అది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా హోటల్ కూడా ఉంది కానీ అంత వరస్ట్గానే ఉంది. అది తిన్న తర్వాత నేను ఈ రివ్యూ ఇస్తున్నాను. సో ఇంకా మొత్తానికి అయితే హోటల్ అయితే మాట్లాడాము, అక్కడ వ్యూ అంతా చూసాము. చాలా చీకటి, తక్కువ జనాలు, ఫుల్గా పెద్ద ఏంటంటారు అది అంటే లారీలు ఇలా వెళ్తున్నాయి. 99% ఎక్కువ అబ్బాయిలే ఉన్నారు, లేడీస్ చాలా తక్కువగా ఉన్నారు.
కర్ణాటక ఏరియా కాబట్టి కర్ణాటక లాంగ్వేజే ఎక్కువగా మాట్లాడుతున్నారు, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. సో ఇంకా మొత్తానికైతే మేము హోటల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాం అనమాట. పిల్లలు కూడా నిద్ర వస్తుంది, కొంచెం అలసిపోయాము, స్టే చేస్తేనే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనము స్ట్రెస్ తీసుకొని లేకపోతే ఇంకా కొంచెం ప్రెషర్ తీసుకొని ముందుకెళ్ళినా కూడా మనకు అనుకూలంగా రోజులు ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళడమే మంచిది అనిపించింది. మొత్తానికైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. లగేజ్ అయితే తీసేసుకున్నాము, ఇంకా రెడీ అయిపోయాము, ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా మా పాప అసలు దిగట్లేదు, దిగవే అన్నాను, ఇంకా తను కూడా దిగుతుంది. ఇంకా సో మొత్తానికి లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. అందరం కలిసి అయితే ఇంకా మాట్లాడేసి వచ్చాడనమాట. అంటే మార్నింగ్ వరకు 1700 అలా అన్నారనమాట. ఇంకా లిఫ్ట్లో అయితే రెడీ అయిపోయాము, అందరం లిఫ్ట్లో దూరిపోయామన్నమాట. ఇంకా మొత్తానికైతే అందరం లిఫ్ట్లో పైకి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బాగానే అనిపించింది, ఎక్కడ అంత అనీజీగా అయితే అనిపించలేదు, అంత బాగానే అనిపించింది. ఇంకా మొత్తానికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత ఎలా ఉంది రూమ్ అదన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి సో ఇంకా పైకి అయితే వెళ్ళామన్నమాట. ముందుగా అయితే అటు ఇటు కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. మాకు ముందే ఇస్తాడేమో హైదరాబాద్ రూమ్స్ అనుకున్నాము, అలా ఇవ్వలేదు, తను కొంచెం వేరే చోట అలా అయితే ఇచ్చాడనమాట. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ అవన్నీ కూడా చూసుకున్నాము, బాగున్నాయి. ఇంకా చూసేసి వచ్చిన తర్వాత నైట్ స్టే చేస్తే బెటర్, ఎందుకంటే ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడంటే రెస్ట్ చాలా అవసరం. ఇంకా మొత్తానికైతే స్టే ప్రిపరేషన్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. చాలా మంచిగానే అనిపించింది, ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైనా దూరం వెళ్తున్నప్పుడు స్టే చేయండి. మరీ రిస్క్ తీసుకొని ఎక్కువగా వెళ్ళడం అంత మంచిది కాదు, సేఫ్ కూడా కాదు. సో పిల్లలు కూడా అలసిపోయారు, తిని పడుకొని మార్నింగ్ వెళ్ళొచ్చు అనిపించింది. ఇటు అటు రూమ్స్ ఉన్నాయి, ఇవైతే మాకు సెట్ అని చెప్పి మాకు 3 బెడ్లు ఉన్న ఒకే రూమ్ అయితే ఇచ్చారనమాట. వెదర్ కూల్గా ఉంది, ఏ రూమ్లో కూడా ఏసీ లేదు. ఏసీ ఎందుకు లేదు అని అంటే మీరు ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తారు మేడం, అంత కూల్గా ఉంటుందని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే నిజంగానే ఫుల్ కూల్గా ఉంది. ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము. మాకు ముగ్గురికి 6 మెంబర్స్కి 3 బెడ్స్, 2 మెంబర్స్ అయితే మంచిగా పడుకోవడానికి అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది, నచ్చింది మాకు. ఇంకా మొత్తానికి అయితే హ్యాపీగా రిలాక్స్గా అలా వెళ్ళి కూర్చొని ఇంకా డ్రెస్అప్ అయ్యి ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాము. తర్వాత ఏమైనా తిన్నామని అయితే ప్రిపరేషన్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా మంచిగానే ఉంది, ఓకే అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఇది అయితే హైవే పక్కనే ఉంది, ఇది మనము 150 కిలోమీటర్లు ఇంకా దూరంలో ఉంది గోవా అన్నప్పుడు మేమైతే స్టేకి అయితే ప్రిపేర్ అయిపోయామన్నమాట. అందరం డ్రెస్సెస్ అన్నీ తీసుకొని హ్యాపీగా ఇంకా ఫ్రీగా ఉండే బట్టలు వేసుకొని అలా రిలాక్స్ అయిపోయాము. మార్నింగ్ అయితే లేచి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫుడ్గా తిందామని చెప్పేసి అయితే ఇంకా రెడీ అయితే అవుతున్నాం అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి, మంజూరా వాటర్ అనుకుంటా, అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కొద్దిగా మెసరడం స్టార్ట్ చేస్తున్నాము. మార్నింగ్ మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి చూసారు కదా అందరూ బచ్చుకొడిపోయారు. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా మళ్ళీ మనం ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట, తెల్లవారిపోయింది. నేను లేచి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా మిర్రర్లో నేను కనిపిస్తున్నాను, మంచిగా నిద్ర అయితే పట్టింది, హ్యాపీగా రిలాక్స్ అనిపించింది. చూసారు కదా ఇంకో వీడియో కూడా ఉంది, అండ్ ఘాట్ రోడ్ అవన్నీ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. బయట వ్యూ కూడా ఒకసారి చూసేయండి. చూసారు కదా మార్నింగ్ అయితే ఇలా ఉంది, నైట్ అయితే ఒక్క ఇల్లు కూడా మాకు కనిపించలేదు. మార్నింగ్ మాత్రం చాలా వెదర్ కూల్గా ఉంది, వర్షం పడుతూ కొండల మధ్యలో, ఇది హైట్లో కూడా ఉంది. చూసారు కదా, నా వీడియో నచ్చిందా అయితే లైక్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మేము